గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యరావు గజమాల వేసి నివాళులర్పించారు. పొన్నూరు మండలంలోని జై భీమ్ కమిటీ సభ్యులు ఎడ్ల వందనం గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శివభాగ్యరావు గారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నమ్మి అప్పారావు, కటికల రాంబాబు, క్రాంతి కిరణ్, కటికల తిరుపతయ్య, పొత్తూరి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ జై భీమ్ తెలియజేసుకుంటూ, ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఇక్కడ కలిసిన ఒక్క మంచి మాట అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని అందించినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొట్టమొదట మనకి జీవించే హక్కు కల్పించారు. అది ఓటు అనే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలి అని చెప్పి ఆయన సాధించి పెట్టినటువంటి ఆ ఓటు విలువ ప్రతి ఒక్కరికి తెలియజేయాలనంటే, ఏదైతే రాజ్యాంగం రచించినటువంటి ఆ విలువల్ని తెలుసుకోవాలనంటే వారు రచించినటువంటి ఆ పుస్తకాన్ని మనందరం కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఓటు ఇవాళ స్త్రీలకి సమానమైన హక్కుల్ని సాధించి పెట్టారు అని అంటే ఆ ఓటు వల్లే ఇవాళ విద్యా వ్యవస్థ ఇవాళ మేము ఇది చేస్తాం అది చేస్తామని గత పాలకులు కానీ ఇప్పుడు కానీ చెప్తున్నటువంటి మనల్ని ఆ కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. కానీ సరైన విద్య వైద్యంలో కానీ చట్టసభల్లో సమన్వయం కోసం కానీ ఇవాళ పోటీ పడేదో చెప్తున్నారు. కానీ మరి 75 ఏళ్ళు గడిచినా కూడా ఇవాటిని కూడా మన సమస్యలుగానే ఉన్నాయి. అందువల్ల ఈ మరి కటికల శివభాగ్యరావు గారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండి, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పేబ్యాక్ అనేది నేను తెలుసుకున్నది, నేను సంపాదించింది నా బహుజనులకి, నా జనులకి, నా జాతికి నేను న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి వారు విఆర్ఎస్ ఇచ్చి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండి విఆర్ఎస్ ఇచ్చి మరి మన కోసం ముందుకు వచ్చి అనేక సంస్థలు స్థాపించి ఈ రోజున ప్రత్యామ్నాయం అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అనే ఒక ఉద్దేశంతో మరి ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో మరి వారు చేసిన మంచితనం, వారు చేసిన సేవ తత్పరతను కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి జేబీ సంస్థ కూడా మా ఆల్ తెలుగు ప్రజా పార్టీ విషయంలో మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం అమలు చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు నిర్వాహకులందరికీ కూడా జై భీమ్ తెలియజేసుకుంటాం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ద్వారా జీవించే హక్కుతో పాటు బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో పనిచేసే హక్కు వచ్చింది. ప్రతి ఒక్కరికి సమన్వయం రావడానికి కారణం కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగం కనుక ఈ రాష్ట్రంలో లేకపోతే, ఈ దేశంలో లేకపోతే మనువాదం అనేది వితండవాదంగా ఉండేది. మనువాదంతో ఈ దేశ ప్రజలందరూ కూడా ఎక్కడో బానిసత్వంలో మునిగుండేవారు. అందువల్ల కాన్స్టిట్యూషన్ అనేది బడుగు బలహీన వర్గాలకి ఒక గొప్ప వరం లాంటిది. అలాంటి వరాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు. నేటి సమాజంలో చాలామందికి గణతంత్ర దినోత్సవం అంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దీనికి కారణం విద్యా వ్యవస్థలో కాన్స్టిట్యూషన్ గురించి కానీ అంబేద్కర్ గురించి కానీ లేకపోవడమే. ఈ విద్యా వ్యవస్థ అనేది మారాలి. మార్పు వచ్చిన రోజునే కాన్స్టిట్యూషన్ యొక్క విలువ తెలుస్తుంది,
కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది విద్యా వ్యవస్థ ద్వారా తెలుస్తుంది. కాబట్టి కాన్స్టిట్యూషన్ అనే గొప్ప గ్రంథాన్ని ప్రతి ఒక్క పిల్లవాడు కూడా తెలుసుకునే విధంగా ఉండాలంటే విద్యా వ్యవస్థ అనేది మార్పు రావాలని కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఈ రాష్ట్రాన్ని బహుజనులు ఎవరైతే ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు మాత్రమే ఈ యొక్క కాన్స్టిట్యూషన్కి ఒక ఆధారం దొరుకుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ విలువ తెలిసింది బహుజనులకి. బహుజనులందరూ కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించిన రోజున కాన్స్టిట్యూషన్ని ఒక విద్యా పాఠంగా 1వ క్లాస్ నుంచి 2వ క్లాస్ నుంచి ఎక్కడెక్కడ అవసరం అవుతుందో దాన్ని చేర్చే విధంగా ఉంటుంది. కాబట్టి అప్పుడే సమన్వయానికి విలువ ఉంటుంది, సమన్వయం వస్తుందని నేను భావిస్తున్నాను. సో ఈ యొక్క ప్రోగ్రామ్కి అధికారించిన జేబీఎం ఆర్గనైజేషన్ వారికి వీరందరికీ కూడా నాకు ప్రత్యేకమైన జేబీఎం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భాగ్యరాజు గారికి హృదయపూర్వక జేబీములు. ఆయన మన కోసం సమయాన్ని కేటాయించి మన పునూరు పట్టణం పక్కనే ఉన్నటువంటి విలేజ్ సారు కాశీ సాధన కోసం ఈరోజు ఒక పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల ఆశలు నెరవేర్చాలనే ఒక థీమ్తో ముందుకు వెళ్తున్నారు. మనం కూడా అందరం కూడా సార్కి సపోర్ట్ చేస్తూ ఎల్లవేళ సార్కి అండగా ఉన్నాం. మన జేబీఎం సమూహం ఎప్పుడు అండగా ఉంటుందని సార్కి